బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటనతో రాజకీయంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి పిప్పిరి గ్రామంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమవుతుంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్ వెంకటస్వామి ఇప్పటికే సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 1200 కోట్ల వ్యయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం నిర్మించనున్న కార్పొరేట్ స్థాయి ఇంటిగ్రేటెడ్ స్కూలుకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా బాసర సరస్వతి క్షేత్ర అభివృద్ధికి 300 కోట్లు, 2027 గోదావరి పుష్కరాల కోసం కుంభమేళా తరహాలో 500 కోట్ల రూపాయలు భారీ నిధులతో పనులు చేపట్టనున్నారు. ఈ పర్యటనలో మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ చెక్కును సీఎం కప్ అవార్డుల ప్రదానం కూడా జరగనుంది. బాసర టెంపుల్ తో చర్చించి ఎట్లా భక్తులు వచ్చినప్పుడు వారందరికీ కూడా అనుకూలంగా అరేంజ్మెంట్ సెట్ చేయాలి. పెద్ద ఎత్తున వస్తారు. కుంభమేళలో ఉన్నంత భక్తులు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి ఎక్కడ కూడా కష్టం కాకుండా అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే బాసరాలో 300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారంటే మనం ఆలోచించుకోవాలి. మన ఈ ప్రాంతంలో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఎంత అభివృద్ధి అవకాశాలు ఉంటాయో అని చెప్పి ఆలోచించారు. అంతేగాక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనకి ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే సమస్యలు ఉంటాయో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నా, కొత్త శాంక్షన్స్ కావాలనుకున్నా కానీ ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ నాయకులందరూ కూడా ఈ ప్రాజెక్ట్స్ గురించి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే వారు కూడా మీకు తెలుసు విదేశాలలో పోయి పెట్టుబడులు రావాలని చెప్పి 7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది. అంటే గ్రామాల అభివృద్ధి అయినప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. అన్ని నియోజకవర్గాలలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇస్తున్నారు. సో ఇదొక అవకాశం వారు వచ్చినప్పుడు.